Janmanthan Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన రాజ్యాంగ దేశ నిర్మాణంలో కీలకమైన వ్యవస్థలో ఒక మూల స్తంభం మన న్యాయ వ్యవస్థ. అందరికీ తెలిసిన విషయం. న్యాయ వ్యవస్థ ఎప్పుడైతే పటిష్టంగా ఉంటుందో ప్రజలకి సత్వర న్యాయం జరుగుతూ సమాజం పదిలంగా ఉంటుంది. అయితే మంచి వకీల్‌గా తయారవ్వాలంటే కావాల్సిన నాయకత్వ లక్షణాలు అవన్నీ పుణికిపుచ్చుకుని చాలా స్టూడెంట్ డేస్ నుంచే దేశానికి, సమాజానికి ఏదో ఒక మంచి చేయాలనే సంకల్పంతో బయలుదేరారు. అండ్ ఉన్నతమైన పదవులలో తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్‌లో ముఖ్యంగా చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చారు. సుపరిచిత న్యాయవాది జకీర్ హుసేన్ జావేద్ గారు. వారితో మాట్లాడబోతున్నాం ఇవాళ. అండ్ వారి ప్రయాణంలో కీలకమైన విషయాలు తెలుసుకోవడమే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం రాబోయే బార్ కౌన్సిల్‌కి బహుశా అన్నీ అనుకూలిస్తే అందరూ ఆయన్ని యునానిమస్‌గా ఎన్నుకుంటారా? తెలుసుకుందాం ఎలా ఉన్నాయి ఆయన ఛాన్సెస్ అని చెప్పి. టు బీ ద హెడ్ ఆఫ్ ద బార్ కౌన్సిల్. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే మేడం. నమస్తే సార్. ఈరోజు సుమన్ టీవీకి వచ్చి ఇన్ని విషయాలు మా న్యాయవాద సోదరులతో, ప్రేక్షకులతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు సుమన్ టీవీకి నా ధన్యవాదాలు. సార్, మాకు కూడా చాలా ఆనందం మీరు రావడం. చాలా గౌరవంగా అనిపిస్తోంది. ఎప్పుడు ఒక వకీల్ సాబ్ దోస్తుంటే ఒక విధమైన భద్రత ఫీల్ అవుతారు చాలామంది. ఎందుకంటే ఒక విధమైన ప్రొటెక్షన్ ఉంది. చట్టం అందరికీ సేమ్గా అంటే సమానంగా చుట్టం అని అంటూ ఉంటారు. నిజమా సార్ అది? 100%. ఈ రోజుల్లో ఒక డాక్టర్, ఒక న్యాయవాది మిత్రుడుగా ఉండడం చాలా అవసరం కూడా. అవును సార్. సార్, మీ ప్రయాణం ఎలా అంటే మీరు సమాజానికి ఏదో మంచి చేయాలనే సంకల్పం మొదటి నుంచి ఉందని నేను మీ గురించి విన్నాను. ఏ ఇన్సిడెంట్స్, సంఘటనలు చూసినప్పుడు మీకు అనిపించింది నేను వకీల్ అయితే ఐ విల్ మేక్ ఎ డిఫరెన్స్ అని? నేను చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా నాకు ఒక ఆశయం ఉండే, అడ్వకేట్ కావాలి, న్యాయవాద వృత్తిలోకి రావాలి, న్యాయవాదిగా నా జీవితం ప్రారంభించాలి, సమాజంలో ఉన్న అట్టడుగు ప్రజానికానికి ఎవరికైతే న్యాయం అవసరం ఉందో వాళ్ళకి న్యాయం అందించాలి అనే ఒక సంకల్పంతో మొదటి నుండి నా విద్యార్థి దశ నుండి కూడా 10th క్లాస్లో నా తోటి మిత్రులు అందరూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కు ఎంప్లాయ్మెంట్ కార్డ్ తీయడానికి వెళ్తుంటే నన్ను గిట రమ్మన్నారు. కానీ నేనన్నా ఈ ఎంప్లాయ్మెంట్ కార్డ్ తోటి ఉద్యోగం వస్తుంది, కానీ నా ఆశయం వేరే ఉంది. న్యాయవాదిగా నేను స్థిరపడాలనుకుంటున్నా. సమాజంలో ఎవరికైతే న్యాయం చేకూర్చాలనో, ఎవరికైతే న్యాయం పక్షాన పోరాడాలనో ఆ వృత్తిని ఎంచుకున్నా. కాబట్టి నాకు ఎంప్లాయ్మెంట్ కార్డ్ అవసరం లేదని నా మిత్రులకు చెప్పింది నేను. ఆ టైంలో సంగారెడ్డిలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఉంటుండే. అందరు నా తోటి 10th క్లాస్ మిత్రులందరూ కలిసి అక్కడ సంగారెడ్డికి పోయి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కార్డు తీసుకున్నారు. కానీ నేను ఇంటర్మీడియట్ తర్వాత మాది జోగుపేట ప్రాపర్, మెదక్ జిల్లా పాత, ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఉంది. నెహ్రూ మెమోరియల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. అక్కడనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నాను. అప్పటి నుంచే నేను విద్యార్థి దశ నుండే జరిగింది. కళాశాల జీవితంలో విద్యార్థి సంఘ ఎన్నికల్లో డిగ్రీ కళాశాల NMGS డిగ్రీ కళాశాలలో 2 సార్లు కంటిన్యూగా జనరల్ సెక్రటరీగా గెలవడం జరిగింది. నా ఆశయం ఉండే ఆ కళాశాలకు విద్యార్థి సంఘ అధ్యక్షుణ్ణి కావాలని. కానీ అప్పట్లో నిజాం కాలేజ్ అధ్యక్షులు దేవేందర్ యాదవ్ హత్య జరిగినందుకు ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ కళాశాల విద్యార్థి సంఘ ఎన్నికలు అన్ని రద్దు చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా విద్యార్థి సంఘ ఎన్నికలు జరగడం లేదు. దాని తర్వాత నేను హైదరాబాద్కు వచ్చి న్యాయశాస్త్ర విద్యాభ్యాసం చేశాను. ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ కళాశాల అన్వరున్ కాలేజ్లో 3 years లా చేసి 1992లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో నా పేరు న్యాయవాదిగా రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది. ఆ రోజు తర్వాత 1992 నుండి న్యాయవాదాల వృత్తిలో ఉన్నాను. మా సీనియర్ మొహమ్మద్ ఉస్మాన్ షహీద్ అని ఒక లెజెండ్, ఆయన స్వర్గస్థులైపోయారు. ఆయన దగ్గర పనిచేసే అవకాశం దొరికింది. ఆయన నేర్పిన మూల సూత్రాలు ఏంటి సార్ మీకు? ఆయన నేర్పిన మూల సూత్రాలు సమాజంలో ఉన్న పేదలకు, ఎవరికైతే న్యాయం అందుబాటులో లేదో, వాళ్ళు ఎవరైతే ఒక పెద్ద వకీళ్ళను పెట్టుకొని వాళ్ళ కేసులు కొట్లాడలేరో అలాంటి వ్యక్తులకు చేయూతనిచ్చి సమాజంలో న్యాయం కోరం పోరాడే వ్యక్తుల తరఫున పోరాడాలని చెప్పి నేర్పినటువంటి వ్యక్తి ఆయన. మాకు ఈ రోజు ఈ స్థితిలో
ఉండడానికి ఆయన కూడా ముఖ్య కారణం. ఆయన క్రమశిక్షణ, ఆయన ఒక ఉన్నత విలువలు కలిగినటువంటి న్యాయవాది, సీనియర్ అడ్వకేట్. ఆయన వెంబడి కలిసి పనిచేసే అవకాశం దొరికింది. దాని తర్వాత 1997లో నేను ఇండిపెండెంట్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ ప్రారంభించడం జరిగింది. మీ చాలా ఛాలెంజింగ్ కేసెస్ ఏ ఏరియాలో తీసుకున్నారు సార్? క్రిమినల్, సివిల్ అన్ని చేస్తారు మీరు? మేము సివిల్, క్రిమినల్, రెంట్ కంట్రోల్, మ్మ్. హైకోర్టు, రంగారెడ్డి జిల్లా అన్ని కోర్టులలో ప్రాక్టీస్ ఉంది. మా కొలీగ్స్ ఉన్నారు, మా ఆఫీస్ ఉంది, మా సొంత బావ ఫజ్లుర్ రెహమాన్, సయ్యద్ షౌకత్ అలీ, షజియా మేడం, ముఖ్యంగా జ్ఞానేశ్వరన్ నా మిత్రుడు, నా క్లాస్మేట్, నా విద్యార్థి దశ నుంచి లా కాలేజ్ నుంచి నా మిత్రుడు. మేమందరం కలిసి ఇంకా కొంతమంది నా జూనియర్లు అందరు కలిసి అన్ని వేరియస్ కోర్టులలో పనిచేస్తాం. వాట్ వాస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ కేస్? అంటే ఛాలెంజింగ్ కేసులు అంటే ఎన్నో ఉన్నాయి. క్రిమినల్ కేసులు 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం లోపల ముఖ్యంగా లోవర్ కోర్టులలో క్రిమినల్ కేసులలో, సివిల్ కేసులలో ఎన్నో కేసులు చేయడం జరిగింది. అందులో ఇప్పుడు ఈ మీడియా ఇవన్నీ వచ్చినాయి కాబట్టి కేసెస్ గురించి జనాలకు బాగా అవగాహన అందులో పెరిగింది సార్. పెరిగిపోయింది. ఇంట్లో ముఖ్యమైన కేసులు అనేటి ఇప్పుడు వస్తుంది. అప్పుడు మా దృష్టిలో అన్ని కేసులు ముఖ్యమైన కేసులే. మ్మ్. ఒక చిన్న కేసు అయినా ఒక బాధ్యతతో పనిచేసేది ఉంటది. కాబట్టి కేసులలో నా దృష్టిలో చిన్న పెద్ద కేసు అనేది ఉండదు. వాళ్ళ కేసును బట్టి దాని ప్రాముఖ్యత ఉంటది. కాబట్టి ప్రతి కేసును కూడా సమాన దృష్టితోటి అది చేసి వాళ్ళకి న్యాయం చేయాలనే ఒక తాపత్రయంతో పనిచేసే అవకాశం అవసరం ఉంటుంది ఒక న్యాయవాది. మ్మ్. కాబట్టి అదే పద్ధతిలో ప్రయాణం చేసినాం. కాబట్టి దాని తర్వాత నేను 2011 లోపల మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ పోటీ చేయడం జరిగింది. అసలు నాకు బార్ కౌన్సిల్ మెంబర్ గా పోటీ చేయడానికి ఇన్స్పైర్ చేసింది, దాని గురించి చెప్పింది మా సీనియర్ అడ్వకేట్ జె కృష్ణ గారు, సురేందర్ రావు గారు, రాజిరెడ్డి గారు, మ్మ్. గోపాల్ సింగ్ గారు, సురేష్ అన్న కెప్టెన్, దాని తర్వాత తదితర మిత్రులు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి మీరందరు కలిసి ఒక రోజు ఇట్లనే కూర్చున్నప్పుడు మా కృష్ణ అన్న చెప్పిండు, ఈసారి అప్పుడే బార్ కౌన్సిల్ ఎన్నికలు వచ్చినుండే 2011. అయితే అప్పుడు అందరం ఇట్లనే కూర్చుంటే ఈసారి మన క్యాండిడేట్ జాకిర్ హుసేన్ జావీద్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తాడని మా కృష్ణ అన్న అన్నప్పుడు నేను గిట సంసిద్ధత వ్యక్తం చేసి మా సురేందర్ అన్న వాళ్ళందరూ ఏమ్రా నిలబడతావా అంటే అవు అన్న. వాళ్ళ ప్రోద్బలం, వాళ్ళ ఆశీస్సులతోటి మొట్టమొదటిసారి 2011లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అప్పుడు హైకోర్టులనే మొత్తం హైయెస్ట్ ఓట్లు 387 ఓట్లు తీసుకొని ఒక రికార్డ్ సృష్టించిన బార్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్లో నేను ఎన్నో కమిటీలలో మెంబర్గా, డిసిప్లినరీ కమిటీ మెంబర్గా, తదితర కమిటీల్లో మెంబర్గా ఉండి న్యాయవాదుల సంక్షేమం గురించి పనిచేసిన. ముఖ్యంగా అనంతుల నరసింహారెడ్డి గారు, నరసింహారెడ్డి గారు మా చైర్మన్. ఆయనది ఒక సుదీర్ఘ ప్రయాణం బార్ కౌన్సిల్. మ్మ్. బార్ కౌన్సిల్ కు నరసింహారెడ్డి గారికి విడదీయరాని బంధం. మ్మ్. ఒక 40 ఏండ్ల నుంచి ఆయన, ముఖ్యంగా ఒక 20 ఏండ్ల నుంచి ఒక 3 పర్యాయాలు చైర్మన్ గా చేసినటువంటి ఘనత ఆయనది. ఆయన నాయకత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో మేము పనిచేసి న్యాయవాదుల సంక్షేమం గురించి, ఈ న్యాయ వ్యవస్థ ఔన్నత్యం గురించి, న్యాయవాదులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నిరంతరం వాళ్ళ సంక్షేమం గురించి, వాళ్ళ గురించి పాటుపడ్డ. ఏం సవాళ్ళు ఉంటాయి సార్ న్యాయవాదులకి? ఎలాంటి సమస్యలకి మీరు పరిష్కారం బార్ కౌన్సిల్ ద్వారా ముఖ్యంగా బార్ కౌన్సిల్ అనేది 1961 యాక్ట్ ప్రకారం ఇనాక్ట్మెంట్ బై ద పార్లమెంట్. బార్ కౌన్సిల్ అనే చట్టం పార్లమెంట్ పాస్ చేసింది. భారతదేశానికి అంతటికి ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ అనేది, రాష్ట్రాలకు స్టేట్ బార్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా బార్ కౌన్సిల్ అనేది దాని ముఖ్య ఉద్దేశం, దాని విధి విధానాలు ఏమిటంటే ముఖ్యంగా 3. ఒకటి, న్యాయశాస్త్రం అభ్యసించినటువంటి విద్యార్థులకు బార్ కౌన్సిల్లో న్యాయవాదులుగా వాళ్ళని నమోదు చేయడం. వైఆర్ లెవెల్ అయితే వివిధ కళాశాలలు, యూనివర్సిటీల నుండి న్యాయవాద విద్య అభ్యసించి పట్టభద్రులై వచ్చినటువంటి విద్యార్థులకు న్యాయవాదులుగా నమోదు చేయడం అనేది ముఖ్య కార్యక్రమం. అంటే బేసికలీ వాళ్ళకి ఒక అధికారిక గుర్తింపు లాగా, ప్రాక్టీస్ లా నౌ అండర్ ద కాన్స్టిట్యూషన్ అని. వాళ్లకు ఎన్రోల్మెంట్ నంబర్ ఇచ్చి వాళ్లకు న్యాయవాదులుగా ఎన్రోల్ చేసిన తర్వాత రెండో ముఖ్య కార్యక్రమము డిసిప్లినరీ. సెక్షన్ 35 అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం ఎవరైతే న్యాయవాదులు వాళ్ళ క్లయింట్స్ న్యాయం చేయక వాళ్ళకి ఇబ్బందుల పాలు చేసి, వీళ్ళ అజాగ్రత్త వల్ల, వీళ్ళ
టైంకు వీళ్ళు కేసులు అటెండ్ చేయక ఎలాంటి ఏమైనా ఇబ్బందులు పాల్చేసి వీళ్ళ వల్ల వాళ్ళ కేసులకు ఎలాంటి నష్టం జరిగినప్పుడు వాళ్ళకు ఒక అధికారం కల్పించింది చట్టం. వాళ్ళు ఆ న్యాయవాది పైన డిసిప్లినరీ కమిటీకి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని బార్ కౌన్సిల్కి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి కంప్లైంట్స్ను బార్ కౌన్సిల్ డిసిప్లినరీ కమిటీస్ అనేటి ఏర్పాటు చేసి ఆ కేసులను ఏవైతే కేసులు నడుస్తాయో సమ్మరీ ట్రయల్స్ లాగా ఆ కేసును నడిపించి ఒకవేళ నిజంగా ఆ న్యాయవాది వల్ల ఆ కక్షిదారునికి ఆ క్లయింట్కు అన్యాయం జరిగితే అలాంటి కేసుల్లో న్యాయవాదుల మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు 6 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఓహో! సో బేసికలీ న్యాయ వ్యవస్థ న్యాయవాదుల హక్కులు మాత్రమే కాదు, వాళ్ళ బాధ్యతలు కూడా తీసుకుంటుంది. కంప్లీట్‌గా అంటే టేకప్ చేసే విధంగా బార్ కౌన్సిల్ చాలా పెద్ద తలకాయ నొప్పేసారు అది. చాలా పని అంటే చాలా పనుంటుంది మీకు ఇంతమందిని చాలా మానిటర్ చేయడం. దాని తర్వాత ఇంకో 3వ కార్యక్రమం ఏంటంటే న్యాయవాదుల సంక్షేమం, అడ్వకేట్స్ వెల్ఫేర్. ఏదైతే న్యాయవాదులను ఎన్రోల్ చేస్తారో దాని నుంచి వచ్చిన ఫీజు మరియు ఇతరతర స్టాంప్స్ ఏవైతే ఉంటాయో వెల్ఫేర్ స్టాంప్స్, దాని నుంచి కలెక్ట్ అయిన రెవెన్యూ, అవన్నీ ఏవైతే డబ్బులు జమ అవుతాయో దాని నుంచి వెల్ఫేర్ స్కీమ్స్, ముఖ్యంగా ఎవరైతే అడ్వకేట్లు చనిపోయారో వాళ్లకు మేము ఎప్పుడైతే 2011లో బార్ కౌన్సిల్ మెంబర్గా గెలిచాము అప్పుడు 4 లక్షల రూపాయలు వాళ్లకు చనిపోయినటువంటి అడ్వకేట్కు ఇవ్వడం జరుగుతుండే. ఇప్పుడు దాన్ని పెంచుకుంటూ తీసుకెళ్లి మా ఏ నరసింహారెడ్డి గారి చైర్మన్ గారి నాయకత్వంలో ఈ రోజు 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. ఒక అడ్వకేట్ మరణిస్తే వాళ్ళ కుటుంబానికి ఇవ్వవలసిన ఎక్స్‌గ్రేషియా లాగా 10 లక్షలు, మెడికల్ ఎయిడ్ 1,00,000 రూపాయలు. దీనికి అంతటికి ఫండింగ్ ఎలా వస్తుంది సార్? మనకి ఫండింగ్ స్టేట్ గవర్నమెంట్ లేదా మేడం, ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్లు ఇంతమోలు ఉన్న గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఎలాంటి గ్రాంటినేట్ అనేది బార్ కౌన్సిల్కి ఇవ్వలేదు. ఇది మా దురదృష్టమో అది ఏందో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్ర సాధనలో న్యాయవాదుల పాత్ర సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డది. ఈ రాష్ట్ర సాధన ఉద్యమంలో, తొలి ఉద్యమంలో, మలి ఉద్యమంలో న్యాయవాదులు ముందుండి పోరాడారు. జగదీష్ రెడ్డి గారు కూడా న్యాయవాదే కదా సార్, లాయరే కదా. అందరూ తెలిసిన చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఇవాళ అసెంబ్లీలో కూడా ఎంతో మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు. కానీ రాష్ట్ర సాధన తర్వాత, రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముందుండి పోరాడిన న్యాయవాదులకు కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. ముఖ్యంగా న్యాయవాదులకు గ్రాంటినేడ్ ఇవ్వలేదు. జూనియర్ న్యాయవాదులకు ప్రతి సంవత్సరం ఒక 5,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వాలని చెప్పి మా ముఖ్య కోరిక అంశం ఉండే, మా డిమాండ్ ఉండే, అది గిట నెరవేరలేదు. న్యాయవాదులకు ఇండ్ల స్థలాలు ఇంకా వేరే ఇతర మౌలిక సదుపాయాల గురించి కూడా మేము గత ప్రభుత్వాలకు గిట ఎన్నోసార్లు విన్నవించుకున్నాము. కానీ అలాంటి కార్యక్రమాలు జరగలేదు. ఇప్పుడు పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడు, కేరళ, కర్ణాటక అన్ని రాష్ట్రాల లోపల అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు బార్ కౌన్సిల్కు గ్రాంటినేట్ ఇచ్చి ఎన్నో విధాలుగా ఆదుకొని జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెల 5,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తుంది. అక్కడ వాళ్ళు ఇచ్చే గ్రాంటినేట్తో మాకున్న నిధులతో 10 నుంచి 20 లక్షల రూపాయల వరకు గిట వేరే రాష్ట్రాల లోపల చనిపోయిన తర్వాత ఎగ్జిగ్రేషియాగా అడ్వకేట్లకు మెడికల్ సదుపాయాలు ఎన్నో చేయడం జరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ఎలాంటి మరి మీకుండే కార్యక్రమాలకి వాటికి మీ ఫండింగ్ అంతా మీరే పెట్టుకుంటారా? బార్ కౌన్సిల్ ఏదైతే వెల్ఫేర్ టికెట్ అనేది ఒకటి ఉంటుంది, అది 100 రూపాయలు ఉంటుండే. ఇప్పుడు 200 రూపాయలకు పెంచడం జరిగింది. ఆ 100 రూపాయల వెల్ఫేర్ ఫండ్ నుంచి, అలాగే ఎన్రోల్మెంట్ అయ్యే కొత్త విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి వచ్చే డబ్బులతోటే బార్ కౌన్సిల్ సంక్షేమ కార్యక్రమాలు. ఎంతమంది ఉంటారు సార్ మొత్తం అడ్వకేట్స్ బార్ కౌన్సిల్? మొత్తం అడ్వకేట్లు ఇప్పుడు 36,000 మంది సిఓపి సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ అనే ఫామ్ ఇచ్చి ఎవరైతే వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నారో 36,000 మంది. మొత్తం టోటల్ గా ఒక 40,000, 50,000 వరకు ఉంటారు అడ్వకేట్స్. కానీ అందులో ప్రాక్టీస్ చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాక సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ అని ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఒక కొత్త రూల్ తీసింది. ప్రతి 5 సంవత్సరాలకు రెన్యువల్ చేసుకోవాలి. ఆ రెన్యువల్ కు ఒక 500 రూపాయలు డబ్బులు కట్టాలి. ఇది ఎందుకంటే ముఖ్య ఉద్దేశము అడ్వకేట్ ప్రాక్టీస్ లో ఉన్నాడా లేడా, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుండ్రా. ఎందుకంటే ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ కే ఈ సంక్షేమ ఫలాలు అందాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో
భారతదేశం మొత్తంలో ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఈ రిన్యువల్ సిస్టమ్ అనేది తీసుకొచ్చింది. దీని ద్వారా గిట ప్రతి 5 సంవత్సరాలకు ప్రతి న్యాయవాది క్రమం తప్పకుండా రెన్యువల్ చేసుకోవడం అది ముఖ్య ఉద్దేశం దాన్ని. సరే, ఇప్పుడు మీరు బార్ కౌన్సిల్ కి ఎన్నిక కాబోతున్నారనే ప్రచారం అయితే విన్నాం మేము. మేడం ఆల్రెడీ నేను డిక్లేర్ అయిపోయినా. ఇప్పుడు 2026 ఎన్నికల్లో నేను 3వసారి పోటీ చేయడం హ్యాట్రిక్ నేను 3వసారి పోటీ చేయడం జరిగింది. నా సీరియల్ నంబర్ బ్యాలెట్ నంబర్ 203 ఉండే. నేను ఈ ఎన్నికల లోపల అల్లా దయ వల్ల, భగవంతుని దయ వల్ల, అందరి మా సీనియర్లు, మా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరి ఆశీస్సులతో బార్ కౌన్సిల్ ఎన్నికల్లో హైకోర్టులో అత్యధిక ఓట్ల మెజారిటీతో నెగ్గినటువంటి వ్యక్తిని నేను. సిటీ సివిల్ కోర్టులో నంబర్ 1గా, క్రిమినల్ కోర్టులో, తదితర కోర్టులో 19 రోజుల వరకు కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేనే మొట్టమొదటి స్థానంలో ఉండి నంబర్ 1గా ఉండడం జరిగింది. ఏమిటి సార్ దాని రహస్యం ఏంటో చెప్పగలుగుతారా? దాని రహస్యం ఏం లేదు మేడం. నేను 2011 నుండి ఏదైతే బార్ కౌన్సిల్ మెంబర్ గా గెలిచినో అప్పటి నుంచి న్యాయవాదుల మధ్యలో ఉంటూ వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా బార్ కౌన్సిల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాళ్ళందరికీ పనిచేస్తూ వాళ్ళ మధ్యలో ఉంటూ వాళ్ళ ఫోన్ కాల్ కు స్పందిస్తూ జిల్లాల నుంచి ఎక్కడెక్కడి నుంచో, ఆదిలాబాద్ నుంచి, ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి, మెదక్ నుంచి, ఎన్నో జిల్లాల నుంచి, రాష్ట్రం మొత్తం నుంచి వచ్చే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో న్యాయవాద శాస్త్రాన్ని చదివి ఎన్రోల్మెంట్కి వచ్చినటువంటి విద్యార్థులకు వాళ్ళందరికీ సహాయం అందిస్తూ వాళ్ళందరితో కలిసిమెలిసి ఉంటూ అన్ని జిల్లాల్లో కానీ, హైదరాబాద్లో కానీ అందరు అడ్వకేట్లు తలలో నాలుకగా ఉన్నందుకు, వాళ్ళ వెంబడి పనిచేసినందుకు నాకు ఈ గొప్ప విజయాన్ని కలిగించారు వాళ్ళంతా. వాళ్ళందరికీ తెలుసు జావీద్ అంటే బార్ కౌన్సిల్ అంటే జావీద్ అని. ఎంతో మంది నా దగ్గరికి సీనియర్లు, వాళ్ళ జూనియర్ల పనులు ఉన్నా, ఎవరి పనులు ఉన్నా ఫోన్ చేసి జావీద్ ఈ పని ఉందంటే నేను దగ్గరుండి నా విలువైన సమయాన్ని, నా ప్రతి దాన్ని అన్నిటినీ చేసి వాళ్ళందరికీ సాయం చేస్తా. కాబట్టి వాళ్ళందరూ నన్ను నమ్మకంగా 3వసారి గెలిపించారు. నేను 2018లో గెలిచినప్పుడు 2వసారి ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ మొట్టమొదటిసారిగా ఏర్పడ్డది. 2018 లోపల ఎన్నికలు జరిగిన సపరేట్ హైకోర్టు అయిన తర్వాత. అందులో నేను బార్ కౌన్సిల్ మెంబర్ గా గెలిచిన తర్వాత మా చైర్మన్ నరసింహారెడ్డి గారు నన్ను డిసిప్లినరీ కమిటీ చైర్మన్ గా నియమించడం జరిగింది. ఎన్రోల్మెంట్ కమిటీ మెంబర్ గా నియమించబడి, ఎన్రోల్మెంట్ కమిటీకి కొల్లి సత్యనారాయణ గారు సీనియర్ న్యాయవాది, ఆయన చైర్మన్ గా, పాలకుర్తి కిరణ్ గారు మరియు నేను మెంబర్ గా ఉండి వేల మంది విద్యార్థులకు బార్ కౌన్సిల్ లోపల మేము న్యాయవాదులుగా ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. ఒక్కొక్క రోజు 5 బ్యాచ్లుగా 1000 మంది, ఒక్కరోజు 1000 మంది న్యాయవాదులుగా వాళ్ళకు ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఎవరు పట్టించుకోరు సార్, ఎందుకంటే ఎవరి వృత్తి వాళ్ళది. ప్రొఫెషనల్ గా కేసులు రీసెర్చ్ చేసుకుంటూ కోర్టులకు అటెండ్ అవుతూనే టైం అంతా సరిపోతుంది. ఈ పనులన్నీ చేసి ఇంత బాధ్యతగా ఒక నాయకత్వంతో చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక వ్యవస్థ నడిపించాల్సి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యం వ్యక్తుల కన్నా వ్యవస్థలు ముఖ్యం. ఈ రోజు మేము ఉన్నాం బార్ కౌన్సిల్ మెంబర్గా, రేపు ఉండకపోవచ్చు, కానీ బార్ కౌన్సిల్ అనేది ఉంటుంది, అది ముందరికి నడుస్తుంటుంది. రాబోయే భావితరాలకు ఒక మంచి ఆరోగ్యకరమైన, ఒక బాధ్యతాయుతమైన బార్ కౌన్సిల్ అందించే బాధ్యత మా అందరి మీద ఉంది. దాంట్లోపల బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన బార్ కౌన్సిల్ తెలంగాణ నుంచి ఆల్ ఇండియా బార్ కౌన్సిల్లో ప్రాతినిధ్యం వహించి సమర్థవంతంగా పనిచేసినారు. అట్లనే మా మిత్రుడు సునీల్ గౌడ్ అని చెప్పి వైస్ చైర్మన్గా 2వసారి తెలంగాణ వచ్చిన తర్వాత 7 ఏళ్ల నుంచి నరసింహారెడ్డి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ వైస్ చైర్మన్గా అందరినీ కలుపుకొని పోతూ ఒక సమిష్టి వ్యవస్థను నడిపించడం జరిగింది సక్సెస్ఫుల్గా. నేను 2014లో తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత, ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి జనరల్ ఎలక్షన్లో నాకు బార్ కౌన్సిల్ మెంబర్ ఒక ముస్లిం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇంత పెద్ద రాష్ట్రంలో గెలిచి వచ్చినందుకు నేను 1961 నుంచి ఎవరైతే ముస్లిం మెంబర్స్ అయ్యారో అందులో మూడో వ్యక్తిని మీర్జా మునవర్ అలీ బేగ్ గారు అని చెప్పి ఒక సీనియర్ న్యాయవాది, ఆయన మొట్టమొదటి ముస్లిం. 6 years ఉంటుంది. ఒక బార్ కౌన్సిల్ హెడ్ గా ఉంటే 6 years మెంబర్ గా ప్రతి మెంబరు. దీంట్లో ఒక 25 మెంబర్లు ఉంటారు.
ఆహా! ఆ 25 మెంబర్ల నుంచి ఒక చైర్మన్, వైస్ చైర్మన్, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ మెంబర్ను ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే నేను 2011లో గెలిచినప్పుడు అంతకంటే ముందు ఒక ముస్లిం మెంబర్ మిర్జా మునవర్ అలీ బేగ్ అని, దాని తర్వాత జస్టిస్ నౌషాద్ అలీ గారు మెంబర్గా ఉంది. దాని తర్వాత నాకు ఒక మూడో ముస్లిం మెంబర్గా నాకు అవకాశం దొరికింది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో. హ్మ్. ఫస్ట్ మొట్టమొదటి తెలంగాణ నుంచి ఎన్నికైన వ్యక్తిని నేను. హ్మ్. అప్పుడు చాలా ఒక మంచి మైలేజ్, ఒక మంచి పేరు వచ్చింది. అరే ఒక యువ న్యాయవాది, ఇంత ఆంధ్రప్రదేశ్ అనే ఇంత పెద్ద రాష్ట్రంలో ఒక ముస్లిం బార్ కౌన్సిల్ మెంబర్ గెలవడం జరిగిందని చాలామంది ప్రశంసించారు. అప్పుడు మా ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ గారు, నేను ఉస్మాన్ షహీద్ సాబ్ సీనియర్ గారి ఆఫీస్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను పార్టీ తోటి ఉన్నాను, పనిచేస్తున్నాను. అయితే నాకు రాజేందర్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుండి 2014లో నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం మా అధ్యక్షుల వారు బ్యారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ గారు కల్పించారు. అప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది మొట్టమొదటి జనరల్ ఎలక్షన్ లో తెలంగాణ. ఏ కాన్స్టిట్యుయెన్సీ సార్ మీది? రాజేందర్ రాజేందర్ నగర్ నగర్. ఓకే. ఇక్కడ పోటీ మన చేయడం జరిగింది. ఆ. అయితే అప్పుడు నాకు 52,000 ఓట్లు వచ్చినాయి. ఉమ్. కొన్ని ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత 18లో అవకాశం రాలేదు. అల్లా దయ వల్ల, భగవంతుని దయ వల్ల ఒకవేళ మా అధ్యక్షుల అవకాశం ఇస్తే ముందు మరోసారి మీ అదృష్టాన్ని మరోసారి పరీక్షించారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో న్యాయవాదుల సమస్యల గురించి మాట్లాడాలి, ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి, ప్రజల మధ్యలో ఉండి ప్రజల తరఫున పోరాడాలి, పార్టీకి ప్రజలకు మధ్యలో వారధిగా ఉండాలి, పనిచేయాలి అనే ఒక ఆకాంక్ష, ఒక అభిలాష, ఒక ఆశయం ఉంది. దానికి భగవంతుడు అల్లా అంతవరకు సహకరిస్తాడు. నా అదృష్టంలో ఎమ్మెల్యేగా అయ్యి అసెంబ్లీలో అడుగు పెట్టే అదృష్టం ఉందా లేదా ఆమీన్. అనేది అల్లా నిర్ణయిస్తాడు. అది. కానీ నాకు విద్యార్థి దశ నుండి మొదటి నుంచి ప్రజల పక్షాన పోరాడాలి, ప్రజల గురించి పనిచేయాలి, ఈ సమాజానికి నా వంతు కర్తవ్యంగా ఏదో చేయాలనే ఆకాంక్ష ఉంది. చాలా బాగుంది సార్. కొండంత ఆశయం ఉన్నా గోరంత అదృష్టం అనేది ఉండాలి అంటారు. ఒకవేళ నా అదృష్టంలో ఉంటే మీకు ఆశయం ఉంది, అంత హార్డ్ వర్క్ చేశారు, మీరు శ్రమ కూడా చేశారు కాబట్టి ఖచ్చితంగా అదృష్టం కూడా కలిసి వస్తుందని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాము. నిజంగా అసలు థ్యాంక్ యూ మేడం. జకీర్ గారు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అడగక మానలేను సార్. ఇంతమంది వకాలత్ కోసం, అంటే ఒక వకీల్ వృత్తిలోకి రావాలని ఒక తపనతో బయటకు వస్తున్నారు. వాళ్ళందరికీ ప్రాక్టీస్ చేసే అవకాశాలు, కెరియర్గా, వృత్తిగా మంచిగా అవకాశాలు కలుగుతున్నాయా, ఉంటున్నాయా? కలుగుతున్నాయి మేడం, కలుగుతాయి. ఇవాళ చాలా మంది విద్యార్థులు ఎవరైతే బీటెక్ చేసినటువంటి జేఎన్టీయు నుండి బీటెక్ చేసినటువంటి వివిధ మంచి కళాశాలల నుంచి గిట బీటెక్, బిఈ, ఎంబీబీఎస్ చేసినటువంటి విద్యార్థులు మళ్ళీ లా చదివి న్యాయవాదులుగా స్థిరపడి న్యాయవాద వృత్తిలో ఉండాలని చెప్పి ఎంతో మంది ఇప్పుడు వస్తున్నారు. మేము వాళ్ళందరికీ ఎన్రోల్మెంట్ చేస్తున్నాం. మేము ఎప్పుడైతే ఎన్రోల్మెంట్ ప్రాసెస్ లోపల వాళ్ళ సర్టిఫికెట్స్, వాళ్ళ డాటా చూసినప్పుడు మాకు ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్కోసారి ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు 30, 40 మంది బీటెక్ విద్యార్థులు లా గ్రాడ్యుయేట్స్ అయి వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి తెలంగాణ బార్ కౌన్సిల్కి వస్తారు. ఈరోజు ఈ దేశంలో ఈ దేశ చట్టాలు, ఈ దేశ రాజ్యాంగం అన్నీ తెలవాలే అనే ముఖ్య ఉద్దేశంతో ఎంతో మంది విద్యార్థులు, యువత ఈ న్యాయవాద శాస్త్రం చదవాలని చెప్పి న్యాయవాద వృత్తిలోకి రావాలని ఎంతో మంది అనుకుంటారు. ఈరోజు మేము ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు చూస్తున్నాం, ప్రతి బ్యాచ్ లోపల ప్రతిసారి సగం మంది మహిళలు, విద్యార్థినులు ఎంతో మంది ఎన్రోల్ అవుతున్నారు, న్యాయవాది వృత్తిలోకి వస్తున్నారు, మహిళా న్యాయవాదులుగా వస్తున్నారు. చాలా ఇది మంచి పరిణామం, ఒక చాలా మంచి కార్యక్రమం ఇది. ఈరోజు మ్యాన్ అండ్ ఉమెన్ ఈక్వల్ వర్క్, ఈక్వల్ పే అన్నట్టు స్త్రీలు పురుషులు అందరు సమానమే. ముఖ్యంగా ఈసారి మీకు ఇంకో విషయం నేను చెప్పాలి. ఈరోజు తెలంగాణ బార్ కౌన్సిల్కు జరిగిన ఎన్నికల లోపల 33% మహిళలకు రిజర్వ్ చేయడం జరిగింది. జనరల్లో అయితే అవకాశాలు ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు ఆలోచన చేసి ఈసారి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసి జెండర్ రిజర్వేషన్ అని ఇచ్చి ఒక 5 మంది మహిళలకు
ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇద్దరికి కోఆప్షన్ మెంబర్లుగా నియమిస్తే 25 మంది సభ్యులలో 7 మంది మహిళా న్యాయవాదులకు అవకాశం ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈసారి మొట్టమొదటిసారి మహిళా న్యాయవాదులకు కూడా ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక 5 మంది మహిళా న్యాయవాదులు బార్ కౌన్సిల్ మెంబర్లుగా ఎన్నికవడం కూడా జరిగింది. చాలా పెద్ద పరిణామం సార్. చాలా పెద్ద అండ్ మహిళలు పరిణామం. ఈ వృత్తిలోకి రావడం చాలా అవసరం. హక్కులు తెలియాలి. చాలా హక్కులు వాళ్ళ కలిగి. ద్వారా 10 మందికి సమాజంలో కూడా ఎక్కడైతే అణచివేత ఎందుకంటే ఉంటుందో మహిళా న్యాయవాదులు ఉంటే ఎంతో మంది మహిళలు వాళ్ళ సమస్యల గురించి నిర్మోహమాటంగా చెప్పడానికి వీలుంటుంది. వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అన్యాయము, హింస, గృహింస కానివ్వండి, ఇతరత్ర ఏవైనా కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఆస్తిలో హక్కుల గురించి కానివ్వండి, వాళ్ళ భరణం గురించి కానివ్వండి, విడాకుల గురించి కానివ్వండి, ప్రతి దాని గురించి ఒక స్త్రీలు ఎవరైతే ఉంటారో ఈ సమాజం లోపల ఎవరికైతే న్యాయం కావాలని కోరుకుంటారో వాళ్ళు ఒకవేళ మహిళా న్యాయవాదులు ఉంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉండి వాళ్ళ అవును సార్. ప్రాబ్లంలను చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మహిళలు అనేది ఈ దేశాన్ని పరిపాలించారు, ప్రపంచాన్ని వెళ్తున్నారు. మహిళలు తక్కువ అంచడానికి లేదు. వాళ్ళు కూడా ఎంతో సీనియర్ అడ్వకేట్లు ఉన్నారు సుప్రీంకోర్టులో, ఇక్కడ హైకోర్టులో, వేరే రాష్ట్రాల్లో హైకోర్టులు గిట్ట వాళ్ళు గిట్ట చాలా బాగా పనిచేస్తున్నారు. కాబట్టి మహిళలు గిట్ట ముందుకొచ్చి ఈ వృత్తిలో రాణించాలని చెప్పి గిట్ట నేను ఈ సుమన్ టీవీ తరఫున మహిళా న్యాయవాదులందరికీ, విద్యార్థినులకు అందరికీ విన్నవించుకుంటున్నాను. చాలా బాగుంది సార్. మీ సందేశం చాలా మంది అందుకుంటారు. విద్యార్థులకు కూడా ఇవాళ లా కాలేజ్లో చేరిన వాళ్ళందరికీ కూడా మీరు చాలా ఒక స్ఫూర్తిగా మంచి మాట చెప్పారంటే ఇంకా అవకాశాలు పెరుగుతున్నాయి. చాలా ఇంకా వేరే వృత్తుల వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. వకీల్ వృత్తిలో కంటే చాలా ఇంకా మంది చాలా మంచి వకీల్స్కి కావాల్సిన స్పేస్ ఉందని చెప్పి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్బిట్రేషన్ అని చెప్పి, మీడియేషన్ అని చెప్పి కొత్త కూడా కొత్త వచ్చావును. కొత్త వచ్చినాయి. మీరు కేసు వేసే కంటే ముందే ఒక ఆర్బిట్రేషన్, మీడియేషన్ అనేది చేసి దాని ద్వారా మీ సమస్యలకు ఒక పరిష్కారం చేసుకోవాలని చెప్పి న్యాయస్థానాలు ఇటువంటి ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకొచ్చినాయి. లోక్ అదాలత్లు అని చెప్పి మొత్తం భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ముఫస్సిల్ కోర్టులలో, మెజిస్ట్రేట్ కోర్టులలో, జేఎఫ్సిఎం కోర్టులలో, సెషన్ ప్రతి దగ్గర లోక్ అదాలత్లను పెట్టి పెండెన్సీని కూడా ఖతం చేయడం జరుగుతుంది. ఏవైతే చిన్న చిన్న కేసులు ఉన్నాయో ఎన్నో కేసులు ఉన్నాయి. అటు దాని తర్వాత పర్సనల్ కేసెస్ ఉన్నాయి, ఫ్యామిలీ కేసెస్ ఉన్నాయి. అవన్నిటిని కూడా లోక్ అదాలత్లు కూడా పరిష్కారం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ న్యాయ వ్యవస్థ ముందుకు పోతుంటే ఎన్నో వేల కేసులు సత్వరంగా నివారణ ఈ లోక్ అదాలత్ లోపల కాంప్రమైజ్ అయిపోతున్నాయి. వాళ్ళకు పరిష్కారం అనేది లభిస్తుంది. చాలా బాగుంది సార్. అయితే ఇప్పుడు మీరు ఇంత చక్కటి తెలుగు మాట్లాడడానికి మూల కారణం ఏంటి సార్? నేను ఇంత చక్కటి తెలుగు మాట్లాడడానికి కారణం నేను తెలుగు మీడియం చదువుకున్నా. ఓహో, మా దగ్గర మొదటి నుంచి మా తండ్రి గారు టీచర్గా పనిచేశారు. జిల్లా పరిషత్ హై స్కూల్ జోగుపేటలో నేను ప్రాథమిక విద్యాభ్యాసం 10వ తరగతి వరకు చదువుకున్నాను. దాని తర్వాత నెహ్రూ మెమోరియల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్ మా ఊర్లో, మా జిల్లాలో మొట్టమొదటి డిగ్రీ కళాశాల. మా ఊరి పుర ప్రముఖులందరూ వాళ్ళందరి కాంట్రిబ్యూషన్తో మా జిల్లాలో మా విద్యార్థులు చదువుకోవాలి అని చెప్పి ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. అందులోపల నేను ఇంటర్మీడియట్ మరి బిఏ ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తెలుగు మీడియం నుంచి. ఆహా, దాని తర్వాత no wonder, ఇక్కడికి sir. వచ్చిన నా మిత్రులందరూ తెలుగు మాట్లాడే వాళ్ళే. ఆ రోజుల్లో ఊర్లలో వాతావరణం ఒక అద్భుతమైన ఆత్మీయత, అనుబంధాలు, ప్రేమలు ఒక వేరే విధంగా ఉంటుండే. చుట్టుపక్కల వాళ్ళందరితోటి ఒక అత్తమ్మ, మామ, కాక అని చెప్పి రంజాన్, బక్రీద్, దీపావళి, అన్ని దసరా పండుగలు కలిసి వచ్చేసేవి అందరం కూడా. కలిసి అవును. చేసుకునే వాళ్ళం. అందులోపల ఒక సంతోషం ఉంటుండే. అందరం కలిసి దసరా ప్రొసెషన్లో పోవుడు, జంబికి పోవుడు, దాని తర్వాత రంజాన్ నమాజ్ తర్వాత అందరు మిత్రులు కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం, బక్రీద్ లోపల ఒక మంచి ఒక సదృఢమైన వాతావరణం అనేది ఉంటుండే. అందులోపల ఆ వాతావరణం నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి తెలుగు చక్కగా మాట్లాడడం, ఈ తెలుగు అనేదే నాకు అన్నం పెట్టింది.
నాకు ఈ పేరు వచ్చింది, బార్ కౌన్సిల్ మెంబర్గా 3 సార్లు గెలవడానికి గిట ఇదొక రీజన్. నాకు కూడా అసెంబ్లీలో పోయి ఒక యాజ్ ఎ ముస్లింగా అసెంబ్లీలో పోయి అనర్గళంగా తెలుగులో మాట్లాడి ప్రజా సమస్యలను లేవనెత్తాలని ఒక కోరిక అంతే తప్ప నాకు ఎమ్మెల్యే ఏదో చెయ్యాలి, ఏదో అది చేసుకోవాలి, నా వ్యక్తిగతంగా నాకు స్వార్థం లేదు. సమాజంలో పనిచేయాలి. మజ్లిస్ పార్టీకి గిట ఒక బ్రిడ్జ్ లాగా ఉండాలి. పార్టీకి, ప్రజలకు ఈ తెలుగు స్పీకింగ్ తోటి అపోహలను తొలగిపోవాలి అవును. ఈ పార్టీ గురించి అనేది నా ఒక ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని గ్రహించి ఒకవేళ నాకు పార్టీ అవకాశం ఇస్తే 2029 లోపల అసెంబ్లీలో పోయి అసెంబ్లీలో తెలుగులో అనర్గళంగా మాట్లాడి ప్రజా సమస్యలు లేవనెత్తాలి. అందరూ చూసి అరే ఏం మాట్లాడుతుండే ఒక ముస్లిం ఉండి ఇంత అనర్గళంగా తెలుగులో మాట్లాడుతుండ్రు. నేను ఎప్పుడు బార్ కౌన్సిల్లో కానీ ఇంకెక్కడన్నా ప్రసంగించాలంటే? ఎప్పుడు ప్రసంగించినా నేను తెలుగు మాట్లాడితే మిత్రులందరూ చాలా ప్రశంసిస్తారు. మరి ఏం బాగా మాట్లాడుతుండు, మా అందరికంటే చాలా బాగా మాట్లాడుతుండు. ఎంతోమంది సీనియర్ న్యాయవాదులు, చాలామంది కూడా హైకోర్టు సీనియర్ న్యాయవాదులు అందరు కూడా అరే आप बहुत अच्छी తెలుగు बात कर रहे, आप कहाँ से है, किधर से, इतनी अच्छी తెలుగు कैसा बात कर रहे అని అంటారు. తెలుగు అనేది నాకు గుర్తింపు తీసుకొచ్చింది. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పినట్టు ఒక అద్భుతమైన, ఒక కమనీయమైనటువంటి ఒక కమ్మని భాష తెలుగు భాష. చాలా గొప్పగా చెప్పారు సార్. మీ ఆశయాలు, మీ ఆలోచనలు అన్నీ చాలా ఉదాత్తంగా ఉన్నాయి. తప్పకుండా ఈ రంజాన్ మాసంలో మనసారా మీరు మీ మనసులోని మాటను బయట పెట్టారు కాబట్టి అది నెరవేరే దిశగానే మీకు అన్ని ప్రయత్నాలు సహకరిస్తాయి, అన్నీ కలిసి వస్తాయని మేము ఆశిస్తున్నాం మా వైపు నుంచి కూడా. ఎప్పటికప్పుడు మీరు న్యాయ పరిష్కారాల కోసం మా స్టూడియోకి వచ్చి మేబీ నెలకో 2 నెలలకో ఒకసారి 1 గంట స్పెండ్ చేసి మా ప్రేక్షకులకి మంచి మంచి విషయాలు, న్యాయాన్ని గురించి, హక్కుల్ని గురించి తెలియపరుస్తారని కూడా అనుకుంటున్నాం, తప్పకుండా ఆశిస్తున్నాం. మేడం. ఈరోజు సుమన్ టీవీ తరఫున ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు మా న్యాయవాద సోదర సోదరిమణులకు, అలాగే ఈ షో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు సుమన్ టీవీకి మరియు మేడం గారికి ధన్యవాదాలు आपको भी सलामत सर, रमजान मुबारक हो आपको. థ్యాంక్ యూ.